హాయ్ అండి, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మళ్ళీ పాలు తీసే వీడియోతో అయితే మేము ముందుకైతే వచ్చేసానండి. ప్లీజ్ అండి, కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ చిన్న లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో మొత్తం ఫుల్గా చూడండి. చూసిన ప్రతి ఒక్కరు చిన్న లైక్ అయితే కొట్టేసండి. వీడియోస్ పెడుతుంటే ఏం పని లెక్క పెడుతున్నానేంటా అని కొంతమంది మాట్లాడతారండి చుట్టూ ఉండే జనాలు. వాళ్ళకేం తెలుసండి ఇది ఎంత కష్టం. పెట్టాక జనం చూసారా లేదా అని అదొక ఇది. వీడియో అందరు చూస్తే చాలా హ్యాపీగా ఉంటుందండి చూసారని చెప్పి. తక్కువ మంది చూస్తే మళ్ళీ అదొక టెన్షను. వాళ్ళకేం తెలుసండి, నోరేగా ఎట్లా ఉంటే అట్లా మాట్లాడతారు. నేనేం ఖాళీగా ఉండి అయితే ఇంట్లో పనిమాల వీడియోస్ పెట్టుకుంటే అయితే కూర్చోవట్లేదండి. నేను చేనికి పోతా మిరప తోటకి. పొద్దున 8 పోతే సాయంత్రం 5 అయిద్దండి వచ్చేసరికి. మళ్ళీ వచ్చి ఇంట్లో పని చేసుకొని 2 పిల్లల్ని చూసుకొని స్కూల్కి పంపించడం చాలా కష్టం అండి. 2 పిల్లలతో వీడియోస్ పెట్టడం తీసి దాన్ని చాలా సింపుల్గా తీసేస్తారు. ప్లీజ్ అండి, మీరు వీడియోస్ చూడకపోయినా పర్లేదు, కానీ అట్లా మనుషులు కొంచెం తప్పుగా అయితే మాట్లాడద్దు. నేను అందరికీ చెప్తున్నాను ఈ విషయం. మీ ఇష్టమైతే చూడండి, లేకపోతే లేదు. దానికి బలవంతం ఏముందండి. ఇంట్లో ఉండి ఏం చేస్తారు అన్నట్టుగా మాట్లాడతారు. సరే, మీరు అన్నట్టే నేను ఖాళీగా ఉండి అని అంటే అనుకోవచ్చు. నేను అవతల కూలికి పోయి ఈ వీడియోస్ తీస్తానండి. ఎందుకంటే నా కాళ్ళ మీద నేను నిలబడాలి అనే ఇదండి నాకు. ఒకళ్ళు పెట్టాలి, ఒకళ్ళ గురించి పెడితే ఉండాలి అన్నదైతే నా ఉద్దేశం కాదండి. అలాంటి ఆలోచన లేదు నాకు. ఎప్పటికైనా సరే నా కాళ్ళ మీద నేను నిలబడాలి అన్నది. దీంట్లో సక్సెస్ అవ్వాలన్నది నా కోరిక అండి. మీ సపోర్ట్ ఇట్లా నాకు చాలా అవసరం అండి. మీ సపోర్ట్ ఉంటే ఇంకా మంచి మంచి వీడియోస్తో మేము ముందుకు వస్తానండి. ప్లీజ్ అండి, సపోర్ట్ చేయండి. ఏం పని లేక పెడుతున్నారు అయ్యి అలాంటి మాటలు మాట్లాడద్దండి వెనకాతల. ఇష్టం ఉంటే చూడండి, లేకపోతే లేదు. దాంట్లో ఏముంది, బలవంతం అయితే చేయట్లేదు కదా. ప్లీజ్ అండి, అర్థం చేసుకోండి. ఎవరు పని లేక ఖాళీగా అయితే ఏం పెట్టరు. దీని నుంచి ఏదైనా సక్సెస్ వస్తుంది, మనకంటూ ఒక పేరు ఉంటుంది, గుర్తింపు ఉంటుంది. మన ఫ్యామిలీని ఎంతో కొంత మనకు తోచినంత సాయం చేయొచ్చు అనే ఉద్దేశంతోనే నేను ఇది స్టార్ట్ చేసింది. ఫస్ట్ నేను స్టార్ట్ చేసినప్పుడు నాకేం తెలియదండి అసలు దీని గురించి. నాకు అసలు ఎవరి సాయం లేదు. నేను ఫోన్లో చూసుకుంటూ యూట్యూబ్లో అసలు ఎట్లా ఎడిటింగ్ చేయాలి ఏంటి, అసలు వాయిస్ ఓవర్ ఎట్లా ఇవ్వాలి, తమిళస్ ఎట్లా పెట్టాలి ఏంటని నేను ఫోన్లో చూసే నేర్చుకున్నానండి. నాకు ఎవరు చెప్పలేదు, ఎవరి సపోర్ట్ లేదు. నా ఫ్యామిలీ సపోర్ట్ అయితే బాగుందండి. ఒకరితో నాకు అనవసరం. మా ఆయన, మా అత్తయ్య, మామయ్య వీళ్ళందరి సపోర్ట్ అయితే నాకు ఉంది. వేరే వాళ్ళు ఏదో అనుకుంటారని వాళ్ళ మాటలైతే నేను పట్టించుకోదలుచుకోలేదు. ప్లీజ్ అండి, మీ సపోర్ట్ ఇట్లా నాకు అవసరం అండి. మీ సపోర్ట్ చేయండి, ఇంకా మంచి మంచి వీడియోస్ పెడతాను. మీ అవసరం నాకు చాలా ఉందండి. మీ ఒక్క హెల్ప్ చేయండి. వీడియో చూసిన ప్రతి ఒక్కరు చిన్న లైక్ కొట్టండి. వీడియో ఫుల్గా చూడడానికి ట్రై చేయండి. ప్లీజ్ అండి. నా ఫ్యామిలీకి నేను ఏదో విధంగా సపోర్ట్గా ఉండాలనే నా ఆశ అండి. అంతకుమించి ఏం లేదు. వేలకు వేలు సంపాదించాలని. నాకే 2 పిల్లలు ఉన్నారండి, వాళ్ళని చూసుకోవాలి. నా బావకు నేను ఎంతో కొంత సాయం చేయాలి, అదే నా ఆశ. తను చాలా కష్టపడతాడండి. పెళ్ళైన కానీ చూస్తున్నా 12 ఏళ్ళండి మా పెళ్ళి ఇప్పటికి. అప్పటి నుంచి ఇప్పుడు దాకా కష్టపడుతూనే ఉన్నాడు మా కోసం. వాళ్ళ అమ్మ నాన్ని, నన్ను, మా 2 పిల్లల్ని చూసుకుంటూ. ఇంకా అనిపించింది, నేను 10 ఏళ్ళు ఇంట్లోనే ఉన్నానండి. పిల్లలు చిన్నపిల్లలు కదా, నాకు తెలీదు బయటకు వెళ్ళి చేయడం ఏంటి అన్నది అసలు పనులు. కానీ ఈ 2 ఏళ్ళు అవుతుందండి నేర్చుకున్నాను, వెళ్తున్నాను. ఇంకా అది పని అలవాటు ఇక ఇప్పుడు ఇంట్లో కూడా ఉండాలనిపించట్లేదు. అక్కడే బాగుంటుంది చేనికి పోతేనే. ఏదైనా ఒకరి మీద ఆధారపడి ఉండకూడదండి. మన రూపాయి అనేది మనకు ఉండాలి ఎప్పుడైనా సరే. ఏదైనా అవసరం వచ్చినా దబాలనని ఎవరినో అడుక్కునే స్థితిలో అయితే ఉండకూడదు. మన అవసరాలు మనం నిలబెట్టుకునేలా ఉండాలి. అది ఒకటేనండి నేను చెప్పేది. మీరు చూడకపోయినా పర్లేదు, మీ సపోర్ట్ లేకపోయినా పర్లేదు, అంతేగాని తప్పుగా అయితే మాట్లాడద్దు. ప్లీజ్ అండి. ఎవరైతే అంటున్నారో వాళ్ళనేనండి, అందరిని అయితే నేను అనట్లేదు. కొంతమంది మెసేజ్లు చాలా సపోర్ట్ చేస్తున్నారు, అక్క అక్క అని చెప్పి. కనీసం మీరు ఎవరో కూడా నాకు తెలీదు, కానీ అక్క అని బాగా మెసేజ్ చేస్తున్నారు. తిన్నారా అక్క, ఏం కూర అని చెప్పి. నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుందండి. రిలేటివ్స్ కంటే కూడా మీలాంటి వాళ్ళు బయట సపోర్ట్ చేస్తున్నారు సబ్స్క్రైబర్లు. నాకు చాలా హ్యాపీగా ఉంది. అట్లా మీరు మెసేజ్ పెడుతుంటే అక్క ఇట్లా చేయండి అట్లా చేయండి అని చెప్పి ఇట్లానే నన్ను సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ ఉంటే నీకు ఇంకా మంచి మంచి వీడియోస్ చేస్తానండి. మీ అందరి సపోర్ట్ ఇట్లానే ఉండాలి నాకు. ప్లీజ్ అండి,
చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అక్క అక్క అని పిలుస్తుంది. ఇంకో విషయం ఏంటంటే, మీరు ఇది బఫెల్లో వ్యాపారం చేస్తారా అని అడుగుతున్నారండి. లేదండి, మాకున్నది ఒకటి. దాన్ని చుట్టుపక్కల ఉంటారు కదండి, వాళ్ళకి గిద్ద 11 రూపాయలండి. మా ఊర్లో అయితే ఇక్కడ 11 రూపాయల చొప్పున పోస్తాం మేము. మిగిలిన ఏదైతే ఉన్నాయో ఏమైనా ఉంటే 1 లీటర్ అట్లా 2 లీటర్లు ఉంటే కేంద్రానికి పంపించేస్తామండి. కేంద్రంలో పోసుకుంటాం, అంతేగాని అమ్మమండి. అది ఇప్పుడు 3-4 సంవత్సరాలు అవుతుందండి దాన్ని మేము తెచ్చుకొని. ఇంకా దాని ఇంట్లోనే ఉంచుకుంటాం. పొలం కూడా అయితే ఏం పంపించాం. ఇంకో ఉంది ఒకటే కదా, పచ్చిమేత 2 మోపులు తెస్తాం, అరగడ్డ తెస్తామండి. ఇంకా అది ఉంది ఒక్కటే కదా మాకు, దాన్ని మేము బాగానే చూసుకుంటాం. చెక్క తవుడు కానీ ఏదైనా దానికి బాగా చూస్తామండి. ఇంకా ఇంకోటి తెచ్చుకోవడానికి అత్తయ్య ఒక్కటే పాలు తీవాలి. మాకెవరికి అలవాటు లేదు, రాదు. ఇంకా ఎప్పుడైనా బయటకు వెళ్ళాలంటే ఇబ్బంది అయిపోతుందండి. అందుకని అంతకుముందు ఆల్రెడీ ఉన్నదాన్ని మేము అమ్మేసాము, ఒకటి చాలని చెప్పి. ఇదేనా పర్లేదండి, బాగానే ఇస్తుంది పాలు. మా డాక్రాలు కానీ ఇంట్లో కొంచెం అవసరాలు వెళ్తాయి దీని మీద. దీన్ని అయితే అమ్మమండి మేము. ఇది మా ఫేవరెట్. ప్లీజ్ అండి, వీడియో చూసిన ప్రతి ఒక్కరు చిన్న లైక్ కొట్టేయండి. మీకు ఏమనిపిస్తుంది ఏంటో కామెంట్ చేసేయండి. మీ సపోర్ట్ నాకు చాలా అవసరం అండి. నన్ను ఇట్లానే సపోర్ట్ చేయండి. నాదేమైనా ఒకవేళ మిస్టేక్ ఉంటే మీరు కామెంట్ రూపంలో చెప్పండి, నేను సరి చేసుకుంటాను దాన్ని. మీ సపోర్ట్ అయితే నాకు చాలా అవసరం అండి. ఇట్లానే నేను సపోర్ట్ చేయండి. నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది అక్క అక్క అని పిలుస్తుంటే. ముందు మెయిన్ మీరు ఎవరో తెలియపోయినా కూడా, ఎవరో తెలియదు, అసలు నేను ఎవరో కూడా మీకు తెలియదు, కానీ అక్క అక్క అని బాగా పిలుస్తున్నారు. నాకు చాలా హ్యాపీగా అనిపించిందండి. ఇట్లానే నన్ను సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ ఉంటే నేను ఎంతవరకు వెళ్తానండి. ఇంకా పాలు తీయడం అయితే అయిపోయిందండి. ఇప్పుడు మా బుజ్జి దోణ్ణి విడవాలి. దానికి కొంచెం లాస్ట్లో పాలు వదిలేసిద్ది అత్తయ్య. దాని వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి తాగేసిద్దండి. చూడండి ఎట్లా తిరుగుతుందో. ఇప్పమని చెప్పి అసలు ఊరుకోదు. ఇప్పపోతే మనుషులకి వెళ్ళి చూస్తుంది అట్లా అని. వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్తుంది. దీనికి ఇట్లా పక్క నుంచి అలవాటు లేదండి, ఎందుకంటే చిన్నప్పటి నుంచి పుట్టిన కాడి నుంచి అట్లా వెనకాల నుంచే తాగిద్ది. ఇంకా అట్లా పట్టినా కూడా ఇంకా తనకు అలవాటు కాలేదు. చిన్నప్పుడు పట్టాం కానీ ఇంకా అది అట్లనే తాగిద్దండి వెనకాల నుంచి. దీనికి వచ్చేసి 2 సంథింగ్ 3 ఏమో అమ్మాయిలు పుట్టారండి. ఇది ఒక్కటే అబ్బాయి. అంతకుముందు పుట్టినోడు తెల్లగా పుట్టింది, అదోడ ఆవు పిల్లలాగా. దాన్ని ఉంచుకుంటున్నాం, తర్వాత అమ్మేస్తున్నామండి. ఇంకా పెంచుకోవట్లే ఏం లేదు, ఇంకా ఎక్కడ పెంచుతాంలే అని చెప్పేసి. దీన్ని కూడా కొన్ని రోజులు ఉంచుతారండి, తర్వాత దీన్ని కూడా అమ్మేస్తారు మళ్ళీ దోణ్ణి.